నమస్కారం అండి. మళ్ళీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు. మనం రోజు భగవద్గీతలోని అధ్యాయాలు తర్వాత ఫలశ్రుతి కథలను చెప్పుకుంటున్నాము. ఈరోజు 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఫలశ్రుతి కథలను చెప్పుకుందామండి. 10వ అధ్యాయం మనకందరికీ తెలుసు కదండి. దశమాధ్యాయం అంటారు, విభూతి యోగం అండి. దాంట్లో 42 శ్లోకాలు ఉన్నాయి. పరమాత్మ దీంట్లో తాను ఏ విభూతుల్లో తను ఉంటాను దర్శనమిస్తాడని ఉన్నాడని చెప్పేదే ఈ విభూతి యోగం అండి. ఇది 10వ అధ్యాయం. దశమాధ్యాయ మహాత్యత్త తత్వజ్ఞానం సుదుర్లభం లబ్ధమేతేన మునినా జీవన్ముక్తిరియం తథా. ఒకప్పుడు సరోజనవదన అనే పేరుగల పతివ్రత భర్త చేత శపింపబడి గోరువంకగా జన్మించింది. ఆ గోరువంక ఒక ముని ఆశ్రమంలో గీత 10వ అధ్యాయం విన్న పుణ్యముచే అప్సరసగా పుట్టి లక్ష్మీదేవికి చెలికెత్తగా ఉండేది. ఒకనాడు సరోవరమున వివస్త్రై జలక్రీడలు కావించుచుండగా దైవికంగా అటకు దుర్వాసుడు వచ్చాడు. దుర్వాస మునీంద్రుని చూచి ఆమె పద్మలత రూపం ధరించింది. అది తెలుసుకొని దుర్వాసుడు పద్మిని రూపం నందే 100 సంవత్సరంలో ఉండమని శాపమిచ్చాడు. బ్రహ్మదేవుని వాహనమైన హంస వలన శాపావధి పూర్తి కాగా పద్మావతి గీత విభూతి శ్రవణం చేసి ముక్తిని పొందెను. ఆ పద్మావతి ఒక బ్రాహ్మణునిగా జన్మించి నిరంతరం దశమాధ్యాయం పఠించి జీవన్ముక్తిని పొందింది. గీతా దశమాధ్యాయ ఫలం బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. శ్రీ పద్మపురాణ అంతర్గతం. అలాగే మనకు 11వ అధ్యాయం ఏకాదశ అధ్యాయం అండి, విశ్వరూప సందర్శనం. దీంట్లో 55 శ్లోకాలు ఉంటాయండి. స్వామి పరమాత్మ కృష్ణ పరమాత్మ అర్జునుడికి దీంట్లో విశ్వరూప దర్శనాన్ని ఇస్తాడండి. అలాగే ఈ మొత్తం అధ్యాయంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ గురించే పరమాత్మ ఈ అధ్యాయంలో శ్లోకాలండి దాని మీదనే ఆధారపడి ఉంటాయండి. దీని యొక్క శ్లోకం ఫలితం కథ ఎలా ఉందంటే, నిష్కల్మషతయా చైవం ప్రాప్తుస్తే పరమం పదం ఏకాదశస్య సామర్థ్య దధ్యాయశ్చ భవిష్యతి. మేఘంకరం అనే నగరంలో సునందుడు అని పేరుగల బ్రాహ్మణుడు నిష్కాముడై గీత ఏకాదశ అధ్యాయం పారాయణం చేసి బ్రహ్మజ్ఞానిగా అలరారుచున్నాడు. ఒక గ్రామంలో పెద్దలు నరభక్షకుడు రాక్షసునితో సమయం కుదుర్చుకొని వీధులలో నిద్రించు వారిని భక్షింపమన్నారు. ఆ గ్రామానికి వచ్చిన సుందరుడు గీత ఏకాదశ అధ్యాయం పారాయణం చేసి అభిమంత్రించిన జలముతో రాక్షసుని రాక్షసత్వం పోగొట్టి అతనిచే భక్షింపబడిన వారిని కూడా పునర్జీవితులు గావించెను. గీత ఏకాదశాధ్యాయం ఫలము సర్వపాప విముక్తి. శ్రీ పద్మపురాణ అంతర్గతం. అందరం రోజు చెప్పుకున్నట్టు భగవద్గీతని అందరం కూడా చదువుదామండి. మన పిల్లల చేత కూడా ప్రతిరోజు ఒక శ్లోకం చదివించండి. దాని తాత్పర్యాన్ని చెప్పండి. ధర్మ మార్గంలో నడుస్తాం అందరం.